ఎవరు రాశారో తెలియదు కానీ ఈ మాటలు ఒక స్త్రీకి విశ్రాంతి కోసం పడే తపన గురించి తెలియజేస్తోంది. నిజంగా స్త్రీ విశ్రాంతి ఎప్పుడు తీసుకుంటుంది? నాకు తెలిసిన ఒకసారి అన్నారు, స్త్రీకి మరణం విశ్రాంతి కాకూడదు అని. ఈరోజు ఆ మాట గుర్తొస్తుంది ఈ విషయాన్ని చదివిన తర్వాత. నిజంగా స్త్రీకి విశ్రాంతి మరణం కాకూడదు. కొడుకులుగా మనము, తండ్రులుగా మనము, అల్లుళ్ళుగా మనము, స్నేహితులుగా మనము, తోటి అన్నగా తమ్ముడిగా మనము, భర్తగా మనము అయి ఉండి స్త్రీకి కనీసం విశ్రాంతి తీసుకునేటువంటి సమయానైనా ఇవ్వాలి. వారు చేసేటువంటి ప్రతి పనిలో మనం ఆసరగా నిలిస్తే వారు మరో రకమైనటువంటి విశ్రాంతి కోసం ఎందుకు తహతహలాడతారు? పురుషులమైనటువంటి మనమే కదా వారిని అర్థం చేసుకునే వారికి విశ్రాంతిని ఇవ్వడానికి ప్రయత్నం చేయాలి. ధన్యవాదాలు. శుభదినం.